దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 14th సెప్టెంబర్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 40 and verse 29. సొమ్ముసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు బలహీనులను బలపరిచే దేవుడు. ఈరోజు నీ జీవితంలో అలసిపోయి ఉన్నావేమో, నీ జీవితంలో నీవు సొమ్మసిలి ఉన్నావేమో, శక్తిహీనులుగా ఉన్నావేమో. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలావృద్ధి కలుగుజేయవాడు ఆయనే. గనక ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను బలపరచువాని ద్వారానే నేను సమస్తము చేయగలను. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. హీ గివెత్ పవర్ టు ద ఫెయింట్ అండ్ టు దెమ్ దట్ హ్యావ్ నో మైట్ హీ ఇంక్రీజెత్ స్ట్రెంగ్త్. He increases strength. నన్ను బలపరచువాడు. I can do all things through Christ who strengthens me. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆయన సన్నిధికి సొమ్మసిలిన వ్యక్తిగా, ఒక బలహీనుడిగా, శక్తిహీనుడిగా ఆయన యొద్దకు రా. Come to him with all humility. Come to him with all humbleness and he will strengthen you. And you will do the impossible in your life. నీ జీవితంలో అసాధారణమైన పనులు నువ్వు చేయగలవు. హిందీ में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 40th चैप्टर और 29th वचन पढ़ रहे हैं. वह थके हुए को बल देता है और शक्तिहीन को बहुत सामर्थ्य देता है. प्रभु को बहुत धन्यवाद. परमेश्वर का सामर्थ्य से आप सब कुछ कर सकते हैं. इसलिए हम परमेश्वर के पास जब आते हैं तो हम एक ताकत भरी व्यक्ति की तरह नहीं आना चाहिए, एक शक्तिहीन की तरह उनके पास आना चाहिए. उनके पास ऐसा आना चाहिए, प्रभु आप सहायता करें तो ही मुझे सहायता, नहीं तो नहीं. దేవుని ఎదుగు ఎలా రావాలి? ప్రభా, నువ్వు నన్ను కాపాడితే నేను కాపాడబడతాను, నువ్వు నన్ను తప్పిస్తే నేను తప్పించబడతాను, నువ్వు నన్ను ఎక్కిస్తే నేను ఎక్కుతాను. ప్రభా, లేనిచో నేను చేయలేనని ప్రతి ఒక్కరము మన జీవితాన్ని దేవునికి సమ్మతించుకోవాలి. గనక ప్రియ దేవుని బిడ్డలారా, యూ షుడ్ నో హౌ టు కమ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. గనక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు మనము అవసరాన్ని లేక మనము అవసరము ఉన్నది అని రావాలి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు, ప్రభా నాకు బలం లేదని ఆయన యొద్దకు రావాలి. నేను చేయగలనని కాదు, నేను చేయలేనని రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంటాడు, నువ్వు నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ నువ్వు ఎక్కించే దేవుడివి. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే దేవుని యొక్క కృప. నా దగ్గర అన్నీ ఉంది, నాకు బలం ఉంది అనుకుంటే నీకు కృప అవసరం లేదు. వైద్యుడికి ఎవరు అవసరం? వైద్యుడు కావాలంటే అనారోగ్యం వారికి వైద్యుడు కావాలి. బలం ఉంది అనుకున్న వాడికి ఇంకా ఆ బలమేకి అవసరం ఏంటి? కనుక when you come to God, recognize who you are. నువ్వు ఏమై ఉన్నావో నువ్వు గుర్తించకుండా నువ్వు దేవుని యొద్దకు సరైన పద్ధతిలో నువ్వు రాలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిసయ్యుడు సుంకరి ప్రార్థన వర్గ సుంకరి ఏ విధంగా వచ్చాడు, పరిసయ్యుడు ఏ విధంగా వచ్చాడు? పరిసయ్యుడు తాను ఏమై ఉన్నాడో గుర్తించలేకపోయాడు, సుంకరి గుర్తించాడు, అంగీకరింపబడ్డాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, సొమ్మసిలిన స్థితిలో, శక్తిహీనతలో ఆయన యొద్దకు రా, ఆయన బలమును పొందుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడి బలపరిచి దీవించిన స్తోత్రంలో నాయన. అవును తండ్రి, ప్రభా ఈరోజు నాయన తండ్రి నీ కృప పొందుకొని ప్రతి ఒక్కరూ ప్రభా నాయన తండ్రి బలమును పొందుకొని ప్రభా సమస్తము చేయగల స్థితిలోనికి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లి. యేసు ప్రభు నామములో నీ బిడ్డలు స్వస్థపరచబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, గొప్ప దేవ, గొప్ప కార్యాల కొరకు స్తోత్రంలో నాయన. ఈ యొక్క సమయంలో రక్షకుడా నాయన దేవా, జాబ్స్లో బిజినెస్లో నీ ఉండి నడిపించి మహిమను పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన నీ బిడ్డలందరినీ ఆస్వాదించే నాయన దేవా. వారి జాబ్స్లో సక్సెస్ అవుటకు బలాన్ని దయచేస్తానికి స్తోత్రం, వారి బిజినెస్లో సక్సెస్ అవుటకు బలాన్ని దయచేస్తానికి స్తోత్రం. నీవు బలపరిస్తేనే ప్రభా వారు ఆ యొక్క సాధించగలరు, నువ్వు బలపరిస్తేనే వారు పొందుకోగలరయ్యా. మీకు ఈ స్తోత్రంలో చదిస్తున్నాను దేవా. చదువుకుంటున్న బిడ్డలు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు, హాస్టల్స్ నుండి చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు, నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించి
నీ కృప దయచేసి వారు నాయన మంచిగా చదువుకున్నట్టుకు, మంచిగా నాయన తండ్రి ప్రభ పాస్ అవుట్ అవుటకు, మంచిగా స్థిరపరచబట్టకు బలమును దయచేయమని అడగచ్చు. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు దేవా పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన తండ్రి దేవా తండ్రి ప్రభ మేము తగ్గించుకుంటూ నీ సన్నిధానికి వచ్చి నాయన పరిచయం చేయడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. దేవా తండ్రి భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా ఈ దేశాన్ని నిశ్చయంగా మీరు దీవించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. ఎట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగకి నేను తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.